నీ కర్తవ్యాన్ని నీవు చేస్తూ ఉండు. ఫలితం కోసం ఎదురు చూడకు. ఫలితాన్నిచ్చేందుకు పాలగిన్నెతో నేను నీ వెనకే నిలుచుని ఉన్నాను. నా మాటలు అర్థభరితము, వాస్తవము, ఒక్క అక్షరమైనా వ్యర్థం కావు. నేను ప్రాణాలు విడిచిన నా మాటలను ప్రమాణంగా భావించండి. బాబా చెప్పిన ఈ మాటలను బట్టి విశ్వాసం, సహనం అనే 2 పైసలు దక్షిణ బాబాకి ఇస్తే చాలు. మనం ఏ పని చేస్తున్నా ఆ పనికి ఎదుటివారి పొగడ్తలు, లేదంటే దానివల్ల నాకేమైనా లాభం ఉంటుందా అనే భావం లేకుండా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఫలితం కోసం ఎదురు చూడవద్దు అంటున్నారు బాబా. ఎందుకంటే ఫలితాన్ని ఇచ్చేందుకు బాబా పాలగిన్నెతో మన వెనకే నిలబడి ఉన్నాను అంటున్నారు. బాబా చెప్పేది ఏదైనా సరే వ్యర్థం కాదు, అక్షర సత్యం. కాబట్టి బాబా మాటలను ప్రమాణంగా భావించి మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళడమే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది కూడా ఇదే. సాయినాథ్ మహారాజ్కి జై.